తెలంగాణలో పల్లె నుంచి పట్నం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం. ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం. తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. ఇక నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు 9 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి జిల్లా కేంద్రంలో కనిపిస్తూ ఉంది. ఇప్పటికి కూడా అధికారులు స్పందించకపోవడంతో వినూత్న రీతిలో నిన్నటి నుంచి కూడా నిన్న కళ్ళ గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈరోజు ర్యాలీగా వెళ్ళి అంబేద్కర్ చౌరస్తా వద్ద కూడా మానవహారం తీసి ప్రభుత్వం పైన నిరసన వ్యక్తం చేసినటువంటి సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని చెప్పేసి కూడా వాళ్ళు మూకుమ్మడిగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే అమరాబాద్ మండలం దోమలపెంటకు చెందినటువంటి కటకం మహేష్ నాగలక్ష్మికి చెందినటువంటి ఆవాసం ఇల్లు ఏదైతే హోటల్కి సంబంధించి ట్రేడ్ లైసెన్స్తో పాటు ట్యాక్సీ కడుతున్నప్పటికీ కూడా అధికారులు చెప్పపెట్టకుండా దాన్ని డిస్మెటల్ చేయడంతో వాళ్ళు గతంలోనే హైకోర్టుకు ఆశ్రయించినటువంటి పరిస్థితి. అది స్టేలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళు డిస్మెటల్ చేయడంతో హైకోర్టు డిస్మెటల్ చేయడంపై చాలా సీరియస్ అయింది. ఎవరైతే పంచాయతీ అధికారులు డిస్మెటల్ చేశారో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా నిర్మించి ఇవ్వాలని, దానికి సంబంధించినటువంటి పరిహారం కావచ్చు, శిక్ష కావచ్చు, తర్వాత కేసులో పరిష్కారం చెప్తామని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ రాజకీయ కక్షలతోనే ఇదంతా కూడా ప్రెషర్ తీసుకొచ్చి ఇది డిస్మెటల్ చేయడం జరిగిందని చెప్పేసి ఇప్పటికైనా ధర్మాసనం చెప్పినటువంటి తీర్పు న్యాయంగా ఉందని చెప్పేసి కూడా వాళ్ళు కటక మహేష్ నాగలక్ష్మి ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని రామ్నగర్ కాలనీకి చెందినటువంటి కాంగ్రెస్ అధికార పార్టీకి చెందినటువంటి ఓ యువ నాయకుడు తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని 12 ఏళ్లుగా మోసగిస్తున్నాడని చెప్పేసి కూడా ఆ యువతి ఆవేదనతో ఆ యువకుడి ఇంటి ముందు ధర్నాకు దిగి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి కేసు చేసినప్పటికీ కూడా అతన్ని పైన ఎలాంటి శిక్షతో పాటు తనకు న్యాయం చేయించడం లేదని చెప్పేసి కూడా ఆ యువతి ఆవేదన చెందినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నాకు న్యాయం జరిగే వరకు కూడా పోరాటం ఆపే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా ఆ యువతి తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే వెల్దండ మండలం తిమ్మినోనిపల్లికి వెళ్ళేటువంటి బీటీ రోడ్డు సక్రమంగా లేకపోవడంతో ఆ గ్రామస్తులంతా కూడా అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి చాలా ఏళ్లుగా ఈ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఓట్లప్పుడు మాత్రం వచ్చి మాకు ఓట్లు వేస్తే ఈ రోడ్డును బాగు చేస్తామని చెప్తారని, మిగతా సమయంలో దీన్ని పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా ఆ గ్రామ యువకులతో పాటు చాలామంది కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా రోడ్డు నిర్మాణం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండలంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్, జరుపుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి గ్రామాల్లో ఉండేటువంటి రోగులు కావచ్చు, ఆరోగ్య పరిస్థితులను అన్నిటి కూడా డాక్టర్లతో పరిశీలించి వాళ్ళకి కావాల్సినటువంటి మందులను కూడా సమకూరుస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని అంతటి కూడా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత ఉప్పల వెంకటేష్తో పాటు జరుపుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ అధినేత దశరథ్ నాయక్ ఆధ్వర్యంలో కూడా ఏర్పాటు చేయడంతో కర్తాల్ మండలంలోని పలు గ్రామాల ప్రజలు కూడా వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే మున్సిపల్ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటి ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి 4 మున్సిపాలిటీలు సుల్తానాబాద్, పెద్దపల్లి, రామగుండం, మంతని 4 మున్సిపల్ కార్యాలయాల ముందు మున్సిపల్ కార్మికులు విధులు బహిష్కరించి ఒకరోజు నిరసన చేపట్టారు. దీనికి సిఐటియు నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను ఏడాది పూర్తయినా కూడా ఇప్పటికీ పూర్తి చేయలేదంటూ కూడా ఆయన ఆరోపించారు. అంతేకాకుండా మున్సిపల్ కార్మికులకు పనికి తగ్గ కనీస వేతనం కూడా ఇవ్వట్లేదు. మున్సిపల్ కార్మికులకు 26,000 జీతం ఇవ్వాలి, అలాగే 5 సంవత్సరాలు పూర్తి చేసినటువంటి వారిని పర్మనెంట్ చేయాలంటూ ఇలా పెండింగ్లో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికుల సమస్యలన్నీ కూడా పరిష్కరించాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం నుండి సానుకూల స్పందన రాకపోతే కనుక 21వ తేదీన చలో హైదరాబాదు తరలి వెళ్తామంటూ కూడా ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే మంత్రి నియోజకవర్గం ముత్తారం మండలం దర్యాపూర్ గ్రామంలో ఉన్నటువంటి తెలంగాణ మోడల్ స్కూల్ను మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులను కలిసి విద్యార్థులకు ఉన్నటువంటి వారికి అందుతున్నటువంటి భోజన సదుపాయాలను వసతులను అడిగి తెలుసుకున్నారు. గత వారం రోజుల నుండి కూడా మధ్యాహ్నం భోజనం విద్యార్థులకు అందడం లేదంటూ పిల్లలు ఏడుస్తూ వివరించారంటూ కూడా ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రికి ఎమ్మెల్యే ఉన్నటువంటి మంత్రి శ్రీధరబాబు ఇలాకాలో ఇలాంటి విద్యార్థులకు ఇలాంటి దౌర్భాగ్యం ఏంటంటూ కూడా ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత వారం రోజుల నుండి కూడా విద్యార్థుల భోజనం అందకపోతున్న పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నెలకొందంటూ కూడా ఆయన ఆరోపించారు. వెంటనే మంత్రి ఇలాకాలో ఇలాంటి జరగడం దారుణం అంటూ ఆయన ఆరోపించారు. అంతేకాకుండా మంత్రి గారికి భూదందాలపైన ఇసుక మాఫియా పైన ఉన్నటువంటి ప్రత్యేక శ్రద్ధ విద్యార్థులపైన లేకపోవడం దారుణం అంటూ కూడా ఆయన వివరించారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ఆశా వర్కర్స్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు జాతా కార్యక్రమం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈరోజు సిరిసిల్లలో బస్సు జాతా కార్యక్రమం చేపట్టారు. తమ న్యాయమైన హక్కులను సాధించే వరకు పోరాటం తప్పదని, తమకు వేతనం ఫిక్స్డ్గా ఇవ్వాలని, లేకుంటే మాత్రం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామంటూ ఆశా వర్కర్లు ప్రభుత్వానికి హెచ్చరిక చేసిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఈరోజు ఉదయం వేములవాడలో దారుణ హత్య జరిగింది. ఈ వ్యక్తి గంగాధర మండల కేంద్రంలో రైటర్గా పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇతనికి ఒక భార్య, 2 కుమార్తెలు, కుమారుడు ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే దీనిపై పూర్తి సమాచారం కోసం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలో గత వారం రోజులుగా చలి తీవ్రత మరింత పెరగడంతో పాఠశాలల పనివేళల్లో మార్పు చేస్తూ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఉత్తర్వులు జారీ చేశారు. గత వారం రోజులుగా జిల్లాలో సింగిల్ డిజిట్కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో పాఠశాలకు వెళ్ళాలంటే విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థుల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని పాఠశాల వేళల్లో మార్పు చేసే విధంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల వేళల్లో మార్పు చేయాలని విద్యార్థి సంఘాలతో పాటు ఉపాధ్యాయ సంఘాలు అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. దీంతో పాఠశాలల వేళల్లో మార్పు చేస్తూ జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ మెప్మాలో పనిచేస్తున్న ఆర్పీలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మంది ఆర్పీలుగా మెప్మాలో పనిచేస్తున్నారని, తమ సమస్యలు పరిష్కరించాలని ఇదివరకు జిల్లా కలెక్టర్లకు అలాగే ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా తమ సమస్యలను ఇంతవరకు కూడా పరిష్కరించాలని, అందుకే తాము ఈ ధర్నా కార్యక్రమం చేపట్టామని ఈ సందర్భంగా ఆర్పీలు పేర్కొన్నారు. తమకు జీవో నంబర్ 60 ప్రకారం వేతనాలు పెంచాలని, అలాగే పెరిగిన ధరలకు అనుగుణంగా తమ వేతనాలను పెంచాలని, అలాగే వేతనాలను తమ సొంత ఖాతాలో జమ చేయాలని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ సందర్భంగా ఆర్పీలు డిమాండ్ చేశారు. తమ న్యాయమైన సమస్యలు వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని ఈ సందర్భంగా ఆర్పీలు ప్రభుత్వానికి విన్నవించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మె నేటికి 9వ రోజు చేరుకుంది. జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు రోజుకో తీరున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు తమ ముఖాలకు మంత్రుల మాస్కులు ధరించి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఛాయ్ తాగేంత లోపటినే తమ సమస్యలు పరిష్కరించాలని గతంలో ఎన్నికల సమయంలో చెప్పడం జరిగిందని, ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి ఛాయ్ తాగుతూ తమ సమస్యను పరిష్కరించాలని ఈ సందర్భంగా ముఖాలకు మంత్రుల మాస్కులు ధరించి ఈ నిరసన కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే బాసరలోని పవిత్ర గోదావరి నది తీరంలో బ్రిడ్జిపై ఇటీవల పెరిగిన ఆత్మహత్యలను నివారించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో పోలీసులు ఈరోజు బాసరలోని గోదావరి నదీ తీర ప్రాంతాన్ని పరిశీలించారు. ఆత్మహత్య నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు ఈ సందర్భంగా ఎస్పీ పేర్కొన్నారు. బ్రిడ్జిపై గోడ ఎత్తును జాలి ఏర్పాటు చేసి పెంచడంతో పాటు ఇక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడము, అలాగే నిరంతరం పెట్రోలింగ్ ఉండే విధంగా చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా పోలీసుతో పాటు నిజామాబాద్ జిల్లా పోలీసుతో సమన్వయం చేసుకుంటూ ఈ గోదావరి నదీ తీరంలో ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు ఈ సందర్భంగా ఎస్పీ పేర్కొన్నారు.
జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా రోజు రోజుకు నేరాలు పెరిగిపోతున్నాయి. అమాయకులను మహిళలను నమ్మించి నట్టేట ముంచుతున్నారు. తాజాగా మొన్న పాత బస్టాండ్ వద్ద రాత్రి బంగారాన్ని లాగర్లో పెట్టేందుకు వస్తున్నటువంటి ఓ మహిళ వద్ద నుంచి దాదాపు 28 తులాలకు పైగా బంగారాన్ని అపహరించారు దుండగులు. ఈ క్రమంలో బస్టాండ్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ను పోలీసులు అయితే పరిశీలిస్తుండగా 4 వ్యక్తులు సినీ ఫక్కీలో కేవలము కొద్ది సెకండ్ల వ్యవధిలోనే అపహరించినట్టు బ్యాగు కింద కట్ చేసి దొంగిలించినట్టు కూడా ఇప్పటివరకైతే గుర్తించారు. కానీ నిందితులు ఎవరనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. మొత్తానికి ఈ బాధితులు జగిత్యాల రూరల్ మండలం తక్కలపల్లి వాసులు కాగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. పోలీసులు నిందితుల కోసం 2 రోజులుగా ఇంకా గాలిస్తూనే ఉన్నారు. మరొక వార్త, కోరుట్ల మండలం నాగులపేట గ్రామంలో ఓ మహిళకు మాయ మాటలు చెప్పి ఆమె వద్ద ఉన్నటువంటి 2.5 తులాల బంగారాన్ని అపహరించారు. బంగారానికి మెరుగు పెడతామని చెప్తూ ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు వద్దు అని చెప్పినప్పటికీ కూడా ఆమెకు మాయమాటలు చెప్పి ఆమె వద్ద ఉన్న బంగారానికి మెరుగు పెడతామని చెప్తూ అక్కడే ఉన్నటువంటి బంగారాన్ని అపహరించి నకిలీ బంగారాన్ని అక్కడ పెట్టి వెళ్లారు. దీంతో లబోదిబ్బం ఉన్న బాధితురాలు జమున కోరుట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మరొక వార్త, జగిత్యాల కేసీఆర్ నగర్గా పేరుగాంచినటువంటి 4520 ఇండ్లు ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రాంతంలో మొత్తంగా దట్టమైన పొగలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కూతవెట్టు దూరంలో పూర్తిగా డంపింగ్ యార్డ్ ఉంది. జగిత్యాల పట్టణానికి చెందినటువంటి డంపు మొత్తం కూడా అక్కడికే వస్తుంది. అయితే గుర్తు తెలియని వ్యక్తులు మరి నిప్పండించారా ఏమో కానీ పూర్తి స్థాయిలో దట్టమైనటువంటి పొగ రావడంతో స్థానికులంతా కూడా తీవ్ర అస్వస్థతకు అలాగే తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. అయితే చిన్నపిల్లలు ఉన్నారు, ఇంకా వృద్ధులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ చెత్త మొత్తం కాల్చివేయడం ద్వారా తమకు తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదురవుతుందని బాధితులు అలాగే స్థానికులు కూడా లబోదిబ్బమంటున్నారు. జగిత్యాల ఈ అర్బన్ కేసీఆర్ కాలనీకి సంబంధించిన వారు అలాగే నర్సింగాపూర్ చుట్టుపక్కల గ్రామాలు రాజారం అలాగే మిగతా గ్రామాల ప్రజలైతే దీనిపైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు చూస్తే ఆలేరు నియోజకవర్గం బౌదూరుపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గుండాలు ఒక్కసారిగా రెచ్చిపోయారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిర్వహిస్తున్నటువంటి గోశాలపైన ఒక్కసారిగా దాడి చేసి ఎక్కడికక్కడ కూడా ఆ షెడ్లన్నీ కూడా పడగొట్టడం జరిగింది. గోశాలను ధ్వంసం చేశారు. అక్కడ ఉన్నటువంటి గోవులపైన కూడా దాడి చేయడం జరిగింది. ఈ ఘటన పట్ల పోలీస్ స్టేషన్ మెట్లెక్కినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన తిరిగి కేసులు పెట్టించి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వేధిస్తున్నారని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గుండాలు రెచ్చిపోతా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అండ చూసుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులపై దాడులు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ గోశాల కూడా దాదాపు 40 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిర్వహిస్తూ ఉన్నారు. గోరక్షలను పాటిస్తూ ఉన్నారు, గోవులను సంరక్షిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా కనీస మానవత్వం లేకుండా గోవులపైన దాడి చేస్తూ గోశాలనంతా కూడా ధ్వంసం చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు పైశాచికానందం పొందుతున్నారని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే పోలీసులు విచారణ చేసి గోశాలపైన దాడి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులపైన చర్యలు తీసుకోవాలి, వారు అరెస్ట్ చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక మరొక వార్త విషయానికి వస్తే యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారి క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగ జరుగుతున్నాయి. ప్రాతకాలం నుండే రంగన స్వామికి, ఆండాలు అమ్మవారికి, అదేవిధంగా గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక ప్రవచనాలు చేస్తూ పారుషై సంబంధించినటువంటి ప్రవచనాలు చేస్తూ ఉన్నారు. తిరుపతి ప్రవచనాలు చేస్తూ ఉన్నారు. ఈ నెల రోజుల పాటు కూడా యాదాద్రి క్షేత్రం అంతా కూడా ధనుర్మాస ఉత్సవాలతో సరికొత్త శోభను సంతరించుకుంటుంది. ఈ మాసంలోనే వైకుంఠ ఏకాదశి వేడుకలు కూడా జరుగుతాయి కాబట్టి అత్యంత ప్రాధాన్యమైనటువంటి మాసంగా ఈ ధనుర్మాస ఉత్సవం జరుపుతుంటారు. యాదాద్రి ఆలయాల్లో వైష్ణవాలైనటువంటి యాదాద్రి ఆలయం కూడా ధనుర్మాస ఉత్సవాలతో సరికొత్త శోభను సంతరించుకుంది. పెద్ద ఎత్తున భక్తులు ఈ ధనుర్మాస ఉత్సవాల్లో పాల్గొని ముక్తిని పొందుతూ ఉన్నారు. ఇక నల్గొండ జిల్లా వార్తలు చూస్తే దాదాపు 9 రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కలెక్టరేట్ ముందు దీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా 9వ రోజు నిరసన కార్యక్రమాలతో దీక్షా కార్యక్రమంతో దద్దరిల్లేలాగా చేశారు. ప్రభుత్వం తమను పట్టించుకోవట్లేదు, రెగ్యులర్ చేస్తామన్నారు, సమాన పనికి సమాన వేతనం ఇస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలో మాటిచ్చారు, కానీ తమ వంక చూడట్లేదు, తమ సమస్యలు పట్టించుకోవట్లేదు అంటూ వాళ్ళు గత కొన్ని రోజులుగా విధులను బహిష్కరించి ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వీరంతా కూడా ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటుండడంతో కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో ఎక్కడికక్కడ కూడా బోధన నిలిచిపోయింది. సిబ్బంది అంతా కూడా సమ్మె చేస్తూ ఈ నిరసన కార్యక్రమాలు పాల్గొంటుండడంతో విద్యార్థులకు ఎటు పాలుపోలేక వారి ఇళ్లకు వెళ్ళిపోతూ ఉన్నారు. మరికొద్ది రోజుల్లో పరీక్షలు కూడా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే వీళ్ళ సమస్యలను పరిష్కరించాలి, యథావిధిగా కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యను అభ్యసించేలాగా చర్యలు తీసుకోవాలని కూడా విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తూ ఉన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లాకు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట సర్వశిక్ష అభియాన్కి సంబంధించిన ఉద్యోగులు చేస్తున్నటువంటి సమ్మె 8వ రోజుకు చేరింది. నిరవధికంగా వాళ్ళ సమ్మె కొనసాగుతున్నది. అటు ఉమ్మడి జిల్లాలోని సంగారెడ్డి జిల్లా కేంద్రంలో, మెదక్ జిల్లా కేంద్రంలో కూడా వాళ్ళ సమ్మెలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి వాగ్దానానికి అనుగుణంగా తమ సర్వీసుల్ని రెగ్యులరైజ్ చేయాలని, పే స్కేల్స్ని పెంచాలని చెప్పి వాళ్ళు డిమాండ్స్ చేస్తూ ఉన్నారు. దాదాపు 15-20 సంవత్సరాలుగా తాము ఈ శాఖలో పనిచేస్తున్నామని, ఆ శాఖ అభివృద్ధికి ఎంతో కృషి చేశామని చెప్తున్నారు. వేరే పని చేయలేని పరిస్థితిలో ప్రస్తుతం తాము ఉన్నామని, గత ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి తమ శిబిరానికి వచ్చి సందర్శించిన నేపథ్యంలో ఒక 100 రోజుల్లోగా, అంటే ఒక ఛాయ తాగినంత సేపట్లో మీ సమస్య పరిష్కరిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగిందని, కానీ సంవత్సరం గడిచిపోయినా కూడా ఇప్పటి వరకు తమ హామీ నెరవేరని నేపథ్యంలో తాము తప్పనిసరి పరిస్థితుల్లో నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన పరిస్థితి నెలకొందని చెప్పారు. ఖమ్మంలో ఒక మహిళ మానసిక వేదంతో చనిపోయిన విషయాన్ని కూడా వాళ్ళు గుర్తు చేశారు. హైమావతి అనే మహిళ చనిపోయి చాలా విషాదకరమైనటువంటి పరిస్థితి నెలకొందని వాళ్ళు సంతాపం ప్రకటించారు. ఇక ఇటు సిద్దిపేటలోని కేసీఆర్ నగర్లో దుర్గాప్రసాద్ స్వామి ఆధ్వర్యంలో అక్కడ హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపనకు ఈరోజు శంకుస్థాపన చేశారు, ప్రతిష్ట చేశారు. చిన్న హనుమాన్ విగ్రహాన్ని తెచ్చి అక్కడ ఏర్పాటు చేశారు. చాలా రోజులుగా అక్కడ దేవాలయ ఏర్పాటుకు ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు పూనుకున్నారు. అందులో భాగంగా ఈరోజు దుర్గాప్రసాద్ స్వామి నేతృత్వంలో అక్కడ హనుమాన్ విగ్రహ ప్రతిష్ట నెలకొన్నది. ఇక ఇటు దుబ్బాక నియోజకవర్గంలోని కాసులాబాద్లో ఈరోజు తోట కమలాకర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకుని ఆధ్వర్యంలో 2K రన్ మళ్ళీ కొనసాగింది. డ్రగ్స్కు వ్యతిరేకంగా వరుసగా దాదాపు 5-6 రోజులుగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దుబ్బాక నియోజకవర్గంలోని మిడిదొడ్డి మండలంలో ఈరోజు కాసులాబాద్లో జరిగినటువంటి ఈ 2K రన్లో ఆ స్థానిక నాయకురాలు, దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించిన కార్తీక పాల్గొన్నారు. ముఖ్యంగా డ్రగ్స్కు వ్యతిరేకంగా తోట కమలాకర్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి యువత నుంచి మంచి స్పందన కనిపిస్తూ ఉన్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఇవి. మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి. కౌకుంట్ల మండల కేంద్రంలో కౌకుంట్ల మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో కౌకుంట్ల మండల బీఆర్ఎస్ అధ్యక్షునిగా చందుగౌడ్, యూత్ వింగ్ అధ్యక్షులుగా రాఘవేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. నూతనంగా అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి వారిని మాజీ ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో కౌకుంట్ల మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. వనపర్తి జిల్లా పెబ్బేరులో దారిదోపిడీ కలకలం రేపింది. హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి పక్కన నిలిపి ఉన్న కారుపై తెల్లవారుజామున రాళ్లు, కత్తులతో గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. కారులోని మహిళా ప్రయాణికుల 14 తులాల బంగారాన్ని చోరీ చేశారు. జగిత్యాల జిల్లా క్యూజన్ కొత్తూరు గ్రామానికి చెందిన 8 మంది తిరుపతి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. 3 గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల నిరవధిక సమ్మె కొనసాగుతుంది. ఉద్యోగుల సమ్మె 9వ రోజుకు చేరింది. రోజుకో విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉద్యోగులు తమ నిరసనను తెలియజేస్తూ ఉన్నారు. ఇవాళ టీటీడీ కళ్యాణ మండపం దీక్షా శిబిరం వద్ద వంటవార్పు కార్యక్రమంతో ఉద్యోగులు తమ నిరసనను తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం బీజేపీ క్యాంపు స్థలంలోనే కోర్టు సముదాయాన్ని నిర్మించాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు దీక్ష చేపట్టారు. ప్రజలందరికీ అనువైన స్థలంలోనే కోర్టు సముదాయాన్ని నిర్మించాలంటున్నారు. జిల్లా కేంద్రం శివారు అనంతపురం గుట్టల్లోకి కోర్టు సముదాయాన్ని తరలించడాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాదులు కోర్టు ముందు దీక్ష చేపట్టి తమ నిరసనను తెలియజేశారు.